నమస్తే మేడం. శారదా మేడం గారికి నమస్కారం. అరే! ఆశే పాడండి. ఓహో! పాడండి. శారదా మేడంకి నమస్కారం. మైథిలి మేడం గారికి నమస్కారం. మనకి అతిథిగా విచ్చేసిన పద్మశ్రీ గారికి కూడా నమస్కారం. నేను సి. మీనాకుమారి, భువనేశ్వర్, ఒరిస్సా నుంచి పాడుతున్నానండి. మాది కటక్ కాదు, భువనేశ్వర్ మాది. నేను ఈ మధ్య కొత్తగా ఈ గ్రూప్‌లో జాయిన్ అయ్యాను. నాకు సంగీతం, జ్ఞానం అలాంటిదేమీ తెలీదు. జస్ట్ దేవుడి దయ వల్ల వచ్చిన పాట కాస్త పాడుతున్నాను అంతేను. తప్పులుంటే క్షమించవలెనండి. పాడుతున్నాను మేడం. తప్పకుండా అండి మీనాకుమారి గారు. వినవమ్మా యశోదమ్మా చిన్ని కృష్ణుని లీలలు, వినవమ్మా యశోదమ్మా చిన్ని కృష్ణుని లీలలు. పాలోయ్ పాలోయని పైనమ్మకుంటే, పాలమ్మకుంటే, పాలోయ్ పాలోయని నేనమ్ముకుంటే, పాలమ్మనివ్వడే నన్ను పోనివ్వడే, విదేవమ్మ యశోదమ్మ చిన్ని కృష్ణుని లీలలు. పెరుగోయ్ పెరుగోయని నేనమ్మబోతే, పెరుగమ్మనివ్వడే నన్ను పోనివ్వడే, పెరుగోయ్ పెరుగోయని నేనమ్మబోతే, పెరుగమ్మనివ్వడే నన్ను పోనివ్వడే, వినవమ్మ యశోదమ్మ చిన్ని కృష్ణుని లీలలు. జున్నోయ్ జున్నోయ్ అని నేనమ్మబోతే, జున్నమ్మనివ్వడే నన్ను పోనివ్వడే, జున్నోయ్ జున్నోయ్ అని జున్నమ్మబోతే, నిన్నమ్మనివ్వడే నన్ను పోనివ్వడే, వినవమ్మ యశోదమ్మ చిన్ని కృష్ణుని లీలలు. వెన్నోయ్ వెన్నోయ్ అని నేనమ్మబోతే, వెన్నమ్మనివ్వడే నన్ను పోనివ్వడే, వెన్నోయ్ వెన్నోయ్ అని నేనమ్మబోతే, వెన్నమ్మనివ్వడే నన్ను పోనివ్వడే, వినవమ్మ యశోదమ్మ చిన్ని కృష్ణుని లీలలు. వినవమ్మ యశోదమ్మ చిన్ని కృష్ణుని లీలలు, వినవమ్మ యశోదమ్మ చిన్ని కృష్ణుని లీలలు. నమస్తే మేడం. బాగుందండి. విన్నాడు, ఆయనే విన్నాడు మీ పాటని. మీరు చాడీలు చెప్తున్నారు వాళ్ళమ్మకని. బాగుంది. దేనికి అడ్డంకులు వస్తున్నాయి స్వామి, నువ్వే తొలగిచ్చేసాయి అంటే ఆయనే తొలగిచ్చేస్తాడు. మనకి అదే. జావళీలు కూడా ఇవాళ అదే నెట్వర్క్ కూడా చాలా స్లోగా ఉంది. చాలా ఇబ్బంది పడుతున్నాను ఇక్కడ. కనెక్ట్ కనెక్ట్ కట్ అయిపోతున్నది వస్తున్నది. అవునా? ఎలా ఉందో చాలా బాగుందండి. చాలా బాగుంది. మీరు మొదట్లో ఒక మాట అన్నారు, సంగీతం జ్ఞానం లేదు అని. అది అది కొంచెం అది తక్కువ ఉన్న వాళ్ళే పాడతారు అని నా ఉద్దేశం. ఎందుకంటే భావానికి, తర్వాత సాహిత్యానికి ఇంపార్టెన్స్, దాని మీద భక్తి ఎక్కువ ఉంటుంది. చాలా పాడారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ధన్యవాదం. ఇది కావాలని మనందరూ అనుకోని ఎంచుకున్న ప్రక్రియ. జావళీలు కానీ, జానపదాలు కానీ, కృష్ణయ్య మీద వాంగ్మయం చాలా విస్తృతము అండి. ఇలా ముద్దుగా, ప్రేమగా పాడుకోవటానికి రాముడికి మన త్యాగరాజ స్వామి అంటే ఈ సంగీతం రావాల్సి ఉంటుంది. ఇట్లా ప్రేమ గీతాలు పాడుకోవటానికి ఎంత సులువుగా ఒప్పుకునే ఆయన కాదేమో రామస్వామి. కృష్ణుడు మాత్రం మన ఇష్టం వచ్చినట్టుగా చిన్న పిల్లవాడిని చేసుకోవచ్చు, ప్రియుడుగా అనుకోవచ్చు, రకరకాలుగా అనుకోవచ్చు. సంగీతం రావాల్సిన అవసరం లేదు. మధురా నగరిలో చల్లలమ్మ బోధు దారి విడుము కృష్ణ. ఎంత తెలుగు నాట ఈ పాట వినని హృదయం లేదనుకుంటాను. మన సాహిత్యంలో పరిపక్వత చెందిన అముక్తమాల్యద గారికి అందరికీ కూడా తెలుసు. ఇలా రకరకాల కృష్ణయ్య మనకు దగ్గర వాడు, మనలో వాడు, మనతో పాటి వాడు. గోపిక హృదయమే అయితే కృష్ణుడు ఎక్కడా లేదు, ఎక్కడ మనలోనే ఉన్నటువంటి వాడు. మీనాకుమారి గారు, చాలా సంతోషం అండి. మీరు అన్ని సమస్యల్ని ఎదుర్కొని ఈరోజు వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. మనకు మళ్ళీ మనం అందరం కూడా కలుసుకుందాము కొత్త ప్రక్రియతోటి. పద్మశ్రీ గారు, అమ్మ ఇది మా దాహం తీరనిది, మీ పాట కోసం మా హృదయాలన్నీ ఎదురు చూస్తూనే ఉంటాయి. ఒక విన్నపం, ఒక అభ్యర్థిస్తూ మిమ్మల్ని సింధు భైరవి కానీ, ఇందోళం కానీ, ఒక పల్లవి, ఒక
కీర్తన పాడమని మరి కోరుకుంటూ అర్థిస్తూ ఉన్నాను. అయ్యో! అంత మీరు అలా అంత అడగక్కర్లేదండి. ఆహ్, తప్పకుండా పాడతా. ఆహ్, హ్మ్. సామజవరగమనా సామజవరగమనా సాధిద్రే సామజవరగమనా సాధిద్రే సారసాంఝ పాలకాల తీర్థవిఖ్యాత సామజవర గమనా సాధిద్రే సారసాబ్జ పాలకాల తీర్థవిఖ్యాత సామజవర గమనా సాధిద్రే సారసాబ్జ పాలకాల తీర్థవిఖ్యాత సామజవర గమనా సామనిగమజ సుధా సామనిగమజ సుధా మయగాన విచక్షణ గుణశీల దయాళవాల మాం పాలయ సామనిగమజ సుధా మయగాన విచక్షణ గుణశీల దయాళవాల మాం పాలయ సామజవర గమనా సాధువృ సారసాబ్జ పాల కాల తీర్థవిఖ్యాత సామజవర గమనా వేద శిరోమా వేద శిరోమాత్రిజ సహస్వరనాద జగదీప స్వీకృత వేద శిరోమాత్రిజ సహస్వర నాదా జగదీప స్వీకృత యాదవ కుల మురళి యాదవ కుల మురళి వాదన వినోద మోహనకర త్యాగరాజ వందనీయ యాదవ కుల మురళి వాదన వినోద మోహనకర త్యాగరాజ వందనీయ సామజవర గమనా సాధువృ సారసాబ్జ పాల కాల తీర్థవిఖ్యాత సామజవర గమనా సామజవర గమనా గమనా రమావళి గారు, ఈ రోజు ఈ సామజగ వర్గమనంలో ఉన్న విలక్షణత చెప్పగలుగుతారా? మీకేమనిపించింది? బాగా పాడారు. ఇట్స్ అన్ ఈవినింగ్ రాగా. చక్కగా సాయంకాలం పూట వినదగ్గబుల్‌గా ఉంటుంది ఈ రాగం. సగమదని సదని మగ సా అన్నీ వన్సే. అన్ని G1 అది. ఇంకేముంది చాలా పాడారు.
ఇంకా ఆవిడకి చెప్పడానికి ఏముంది? నా దగ్గర ఉంది చెప్పడానికి. అవునా? చెప్పమంటారా మీ పర్మిషన్ తోటి? చెప్పండి. అయ్యో! 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 చెప్పండి. ఎంత విలక్షణంగా పద్మశ్రీ గారి సామజవరగమనం ఉంది అంటే, చాలా మంది సంగీతజ్ఞులు రభస రభస చేసి పాడతారు. స్వరాలను వాళ్ళ స్వరజ్ఞానం చూపించుకోగలటం కోసం భాషను తుంచేసి, విరిచేసి, భాష రాకపోవచ్చు తెలుగు వాళ్ళు గూడా అలా పాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఎక్కడెక్కడ ఇది చాలా మీరన్నట్టుగా ఉదయ రాగమో, సాయంత్ర రాగమో, ఏ రాగమో కానీ హృదయ రంజనకమైనటువంటి రాగం. చాలా ఎమోషనల్‌గా హిందూ భైరవ కానీ, ఇది కానీ. నిజంగా హృదయంతో పాడారమ్మా మీరు ఈరోజు పద్మశ్రీ గారు. చాలా అది పెద్ద హైలైట్ వితిన్ కోట్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను నేను. చాలా హృదయంగా నాకు త్యాగరాజ కీర్తనలన్నీ కూడా ప్రేమ గీతాలు. ప్రేమించుకుంటున్నప్పుడు ప్రియుడు, ప్రేయసి ఏ తత్వం ఉంటుందో జీవాత్మ పరమాత్మతో చెప్పుకుంటున్న ఘోషగా పట్టి విడువరాదు, నన్ను పట్టుకున్నావే వదలొద్దు ప్లీజ్. ఆ! ఎందుకు నా మీద దయ రాదా నీకు? నీకంత ఏం అహంకారమా? ఏమంత ఉపచారం చేసేవాళ్ళు లేరా? వాళ్ళందరూ ఉన్నారని నన్ను వదిలేయద్దు. ఇదంతా ఏమంటామండి? ప్రేమనే అంటాం. ప్రేమ గీతాలకు భావం ముఖ్యం. భావంతో, హృదయంతో పాడారు. ఒక్క చిన్న నన్ను అన్యదా భావించొద్దు పద్మశ్రీ గారు. పంటి కింద రాయిలాగా ఉన్నది ఏమిటి అంటే, సీత ఒక్కటి సెపరేట్‌గా పలికారు అన్నదే అనుకుంటూ ఉన్నాను. కాలాతీత ఒకటిగా అంటే కాలానికి అతీతమైనటువంటి వాడా అది స్వామివారి నామం. అది అది ఒక్కటే అనిపించింది. క్షమించమ్మా. మీరు అయ్యో! మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరలా నన్ను అనకండి. నేను చిన్న పిల్లని. నాకు చెప్పండి నేను వింటాను. నన్ను జడ్జ్ గూడా అనుకోకండి. మీరందరూ పాడుతుంటే నేను జడ్జ్ ఏంటండి అసలది నేనదే నన్ను శారద గారు పిలిచినప్పుడల్లా నన్ను జడ్జ్ అనకండి బాబు. నేను జడ్జ్ ఎలా అవుతాను అని నా ఇది వయసులో చాలా చిన్నదాన్ని. నాకిక్కడికి మీరు ఇంత 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 ఎంగేజింగ్‌గా ఉంటుంది అని నేను నిజంగా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంత బావుంది నాకు. ఆహ్ దానికి కరెక్ట్ తెలుగు పదం ఏంటో మరి ఎంగేజింగ్‌గా అంటే ఒక్క నిమిషం గూడా అసలు అటు ఇటు చూడలేదు నేను. అంత ఇన్వాల్వ్డ్‌గా ఉన్నాను నేను. చాలా చాలా అనిపించింది. మీ అందరి గొంతులు గూడా చాలా చాలా బావున్నాయండి. నాకు చాలా థాంక్స్. ఐ థింక్ మై మార్నింగ్ స్టార్టెడ్ వెరీ బ్యూటిఫుల్లీ. ఇప్పుడు నేను వెళ్ళి నా మీటింగ్స్‌లో కూర్చోవాలి. సో, దానికి మంచి మైథిలి మంచి గారు మోటివేషన్ పొద్దున్నే. మైథిలి గారు ఒకసారి మీ కృతజ్ఞతలు సభాముఖంగా, అంతర్జాల ముఖంగా తెలియజేయవలసిందిగా. తప్పకుండా అమ్మ. పద్మశ్రీ గారు, మీ వయసుకు కాదమ్మా మీలోని విద్వత్తుకి మా అందరి అభినందనలు, శుభాశీస్సులు కూడా తెలియజేస్తున్నాము. చాలా సంతోషం మీరు మా కోసం మీ కాలాన్ని వెచ్చించి మీరు మా మా అందరి హృదయాల్ని రంజింపజేశారు నిజంగా మీ పాటతోటి. మా అభ్యర్థుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు మేమేదన్నా ఒకటి అనగానే టకామని ముందుగా రెడీ అయిపోతారనమాట. అలాంటి అభ్యర్థులు మాకు సౌగంధికి కుటుంబ సభ్యులవ్వడం నిజంగా మా అదృష్టము. మీరు మరిన్ని ప్రోగ్రామ్స్ మాతో పాటి మీరు మళ్ళీ కలిసి మమ్మల్ని ఆనందింపజేయాలని కోరుకుంటున్నాం. హృదయపూర్వక ధన్యవాదాలమ్మా. సంతోషం అండి. తప్పకుండా అండి. మీరు పాడిందంతా నేను రాసుకున్నాను. ఎవరెవరు ఏం పాడారు, తర్వాత వాళ్ళ మొత్తం అన్నీ ఒక లిస్ట్ లాగా రాసుకున్నా. ఎందుకంటే కొన్ని పాటలు చాలా బావున్నాయి. అవునా మళ్ళీ అమ్మా? నేను చాలా ఫైండ్ ఔట్ చేయడానికి ట్రై చేస్తా. ఈ సభాముఖంగా మీ అమ్మగారికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను. మీకు సమస్త సన్మంగళాని భవంతు. ఆయుష్మాన్ భవ. సంతోషం అమ్మ. మళ్ళీ నా రిగార్డ్స్ చెప్పాలి పద్మశ్రీ గారు. నీతా తప్పకుండా. చంద్రశేఖర్ మ్యామ్